సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. Hello, my dear upcoming officers. Very warm welcome to Suman TV viewers. Myself, Srinivas Maitre, Faculty of Aptitude, Reasoning and Advanced Maths. I have 7+ years of experience in this teaching, especially Telangana మరియు ఆంధ్రప్రదేశ్లో. సో వరుస నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతుంది. అయితే అందరూ కూడా స్టేట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ నైస్, బాగుంది. కానీ స్టేట్ ఎగ్జామ్కి వేకెన్సీస్ అనేటివి మనకి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి అందరికీ ఛాన్స్ అనేది రాకపోవచ్చు జాబ్ లోపల. కాబట్టి ఇదే ప్రిపరేషన్తో మనం సెంట్రల్ జాబ్స్కి ఏ విధంగా కవర్ చేయగలగాలి అనేది ముఖ్య ఉద్దేశం ఈ వీడియోకి సంబంధించి. ఇక్కడ చూడండి, జనరల్లీ తెలంగాణకు సంబంధించి మనకి గ్రూప్ 1 2 సార్లు పోస్ట్పోన్ అయింది. అంటే మళ్ళీ రీనోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మనకి June 9th ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. కాబట్టి సో June 9th అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఫెబ్ ఎండింగ్లో ఉన్న మార్చ్ అనుకున్నాం. మార్చ్, ఏప్రిల్, మే 3 months కంప్లీట్ 100 days టైం ఉంది. ఈ 100 days లోపల మీరు ప్రాపర్గా ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారో వారు కొంచెం సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పుడు మనకు వేకెన్సీస్ 500, 700 అంటే అందరికి రావు. కాబట్టి దీంతో పాటుగా సెంట్రల్ ఎగ్జామినేషన్స్ లైక్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ నోటిఫికేషన్ వస్తుంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్, టెక్నీషియన్, ఏఎల్పి, అసిస్టెంట్ లోకో పైలట్, ఫ్యూచర్లో గ్రూప్ డి వస్తుంది. ఈ ఇయర్ 2024 మొత్తం కూడా మనకి రైల్వే ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ప్యారలల్గా ఆ ఎగ్జామ్స్ని కూడా అటెంప్ట్ చేయొచ్చు భారీగా. చూడండి, జనరల్గా మీకు సెంట్రల్ ఎగ్జామ్స్ లోపల ఒకటి రీజనింగ్ ఉంటుందండి. సెంట్రల్ ఎగ్జామ్స్ లోపల ఒకటి రీజనింగ్, 2 వచ్చేసి అరిథమెటిక్ ఉంటుంది, 2 వచ్చేసి అరిథమెటిక్ ఉంటుంది. ఓకే, 3వది దాంట్లో కొంచెం అడ్వాన్స్ మ్యాథ్స్ కూడా ఉంటుందండి. అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది ఉంటుంది. దీన్ని మనం ప్యూర్ మ్యాథ్స్ అంటాం మన లాంగ్వేజ్ లోపల. తర్వాత జనరల్ అవేర్నెస్ అని ఉంటుంది, జనరల్ అవేర్నెస్. ఒకసారి చూద్దాం, జనరల్ అవేర్నెస్ గురించి మాట్లాడదాం. ఓకేనా, జనరల్ అవేర్నెస్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అన్నిటికంటే ముఖ్యంగా స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే ఎప్పుడైనా మనల్ని కాపాడేది రీజనింగ్ అండి. సో రీజనింగ్ తర్వాత బాగా మనల్ని సేవ్ చేసేది జనరల్ అవేర్నెస్. అయితే ఇక్కడ చూడండి, ఇదివరకు మాథ్స్ బాగా చదివితేనో, అంటే మ్యాథమెటిక్స్ బాగా చదివితేనో, లేదంటే జనరల్ స్టడీస్ బాగా చదివితేనే జాబులు వచ్చే రోజులు ఇదివరకు ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. రెండిటిని ఎవరైతే అంటే బ్యాలెన్స్ చేస్తూ చదువుతారో వాళ్ళకి ఈసారి జాబ్స్ వస్తున్నాయి, ఎస్పెషల్లీ సెంట్రల్ జాబ్స్. స్టేట్ జాబ్ లోపల చూసుకున్నట్లయితే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు. తెలంగాణలో జనరల్ స్టడీస్లో 25 మార్కులు ఉంటుంది మనకి. తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 25, గ్రూప్ 2, గ్రూప్ 3లో 25. ఈసారి ఆ 25 మార్కులు కీలకం కాబోతున్నాయి. ఎందుకు కీలకం కాబోతున్నాయి అంటే, సో అందరూ మిగతావన్నీ చదువుతారు. ఎవరైతే కొంచెం ఆ 1 to 5 మార్క్స్, 10 మార్క్స్ ఎవరైతే దీంట్లో వేరీ అవుతుందో వాళ్ళ ర్యాంకులు చేంజ్ అవకాశం ఉంది. కాబట్టి ఓన్లీ స్టేట్ ఎగ్జామ్స్కి చదువుతున్న వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయండి, రీజనింగ్ని బాగా చదవండి. ఇక సెంట్రల్ విషయానికి వస్తే ఎన్టీపీసీ, ఓకే, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కావచ్చు, అసిస్టెంట్ లోకో పైలట్ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, లేదంటే జూనియర్ ఇంజనీర్ కూడా వస్తాయి మీకు రైల్వేస్లో. తర్వాత రైల్వే ప్రొటెక్షన్ యాక్ట్, ఓకే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి కూడా మీకు సో ఈ యొక్క సిలబస్ అనేది కామన్గా మ్యాథ్స్ ఉంటుంది, అర్థమెటిక్ ఇవన్నీ ఉంటాయి. అందులో చాలామంది చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటో చెప్తా వినండి. ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్లో షార్ట్ కట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. సార్ దీన్ని తక్కువ సమయంలో మేము ఎట్లా చేయొచ్చు? ఇలా చూసి అలా పెట్టాలి, ఇలా చూసి అలా పెట్టే రోజులు పోయినాయండి. కావాలంటే మొన్న ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. 30 questions లో 3 to 4 questions ఇలా చూసి అలా పెట్టే క్వశ్చన్స్ ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా లెందీ క్వశ్చన్స్. లెందీ లేకపోతే క్యాలిక్యులేషన్ పోతే లెందీ, ఈ 2 కాకపోతే టఫ్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే బేసికల్గా ఎప్పుడైనా కాన్సెప్ట్ని బాగా నేర్చుకోండి మిత్రమా. ఏ ఫ్యాకల్టీ చెప్పిన క్వశ్చన్ వస్తుందో రాదో గ్యారంటీ ఉండదు, కానీ కాన్సెప్ట్లో నుండి అయితే క్వశ్చన్ పడుతుంది. గుర్తుపెట్టుకోండి. అరే నేను చెప్పిందే క్వశ్చన్ వస్తాను, నేను చెప్తా, ఇంకోనే చెప్తాడు నేను చెప్పిందే వస్తాను. ఎవరు చెప్పింది వస్తుందో రాదో గ్యారంటీ లేదు. కానీ నువ్వు ఒక సపోజ్ ఎగ్జాంపుల్, డైరెక్షన్స్ అనే చాప్టర్ ఉంది. డైరెక్షన్స్ అనే చాప్టర్ని బేసిక్ నుండి నేర్చుకో. ప్రతి ఒక్క క్లియర్ కట్ కాన్సెప్ట్ నేర్చుకో. బిట్టేడి పోతుంది, ఎక్కడికి వెళ్ళదు బిట్టు. ఎంత డెప్త్ క్వశ్చన్ వచ్చినా అందులో నుండి పడాలి. సో బ్లడ్ రిలేషన్ తీసుకో, సిట్టింగ్ అరేంజ్మెంట్ తీసుకో, నంబర్ ఎనాలజీ, నంబర్ క్లాసిఫికేషన్, వర్డ్ ఎనాలజీ, వర్డ్ క్లాసిఫికేషన్, ఎన్ని ఉన్నాయి, ఎన్ని నంబర్ ఆఫ్ మీకు మొత్తం రీజనింగ్ మొత్తం 55 టాపిక్స్లో నేను బేసికల్గా డిస్కస్ చేస్తాను. సో మీకు సబ్ టాపిక్స్ కూడా చదవండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతా అంటే చాలా కష్టం పరిస్థితి, ముందే చెప్తున్నా నేను.
ఇప్పటి నుండే మీరు ఎప్పుడు ఒక 4 monthsలో నోటిఫికేషన్ వస్తుంది, 3 monthsలో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాకన్నా ముందే ఒకసారి సిలబస్ కంప్లీట్ అవ్వాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ స్టార్ట్ చేయాలి. అప్పుడే మీరు రేస్లో ఉంటారు. ఓకే, కాబట్టి ఏదైతే ముందు మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పని ఏంటంటే రీజనింగ్ ఫస్ట్ కంప్లీట్ చేయండి ఫర్ సెంట్రల్ ఎగ్జామినేషన్స్. రీజనింగ్ అయిపోవాలి అంతే. 30 days డ్యూరేషన్, 60 topics, ఈచ్ డే 2 topics కంప్లీట్ చేసుకోండి. 30 daysలో రీజనింగ్ అయిపోవాలి. తర్వాత అరిథమెటిక్ లోపల కొన్ని సెలెక్టివ్ టాపిక్స్ అంటే నంబర్ సిస్టమ్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఓకే, తర్వాత యావరేజెస్, తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఈ టాపిక్లను బాగా చూసుకోండి. కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, టఫ్గా వచ్చిన క్వశ్చన్ అటెంప్ట్ చేయొద్దు, సమయాన్ని వృధా చేసుకోకూడదు, అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు దాంట్లో. ఎందుకంటే టైమ్ ఈజ్ ద మ్యాటర్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. కాబట్టి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడని పవన్ కళ్యాణ్ అని ఒక డైలాగ్. ఆ డైలాగ్ అనేది మన యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఉపయోగపడుతుంది నవేడేస్ జనరేషన్ లోపల. ఎందుకంటే టఫ్ క్వశ్చన్ని మనం అటెంప్ట్ చేసి అయ్యో ఈ క్వశ్చన్ చేయకపోతే నా పిహెచ్డి సర్టిఫికేట్ రాదేమో అని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. వాటి ర్యాప్ చేయాలనే మీకు ఆ క్వశ్చన్ ఇస్తాడు, దాన్ని లైట్ తీసుకోవాలి. దానికి వేరే క్వశ్చన్కి టైం కేటాయించండి, వేరే సబ్జెక్ట్ టైం కేటాయించండి, మీరు ముందుంటారు. 100కి 100% ఎవరికి మార్కులు రావండి, వచ్చిన దాంట్లో మెరిట్లో ఉండాలి. కాబట్టి స్కోరింగ్ సబ్జెక్ట్ రీజనింగ్, దీంట్లో నంబర్ సిస్టమ్ బాగా చదవండి. నంబర్ సిస్టమ్ బాగా చదవడం వల్ల మీకు యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ వస్తుంది. యూనిట్ డిజిట్ కాన్సెప్ట్తోనే మనం లాట్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం. నంబర్ సిరీస్లో కావచ్చు, నంబర్ ఎనాలజీలో కావచ్చు, రీజనింగ్లో కూడా యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. మన ఏపీఎస్సిలో A = 1, B = 2, C = 3 అని ఒక క్వశ్చన్ వచ్చి దాంట్లో ఒక 20 నుండి 40 లెటర్లు ఇచ్చారండి. ఇచ్చి వాటన్నిటిని యాడ్ చేయమన్నాడు. చాలా మంది ఏం చేశారంటే అది ఏదో బాహుబలి సినిమా లోపల ఏదో లాంగ్వేజ్ ఉంటుంది కదా ఆయన మాట్లాడింది, ఆ లాంగ్వేజ్తో కంపేర్ చేసి మీమ్స్ తయారు చేశారు. అది ఎవరు తయారు చేస్తారంటే నేర్చుకునేటప్పుడు యూనిట్ డిజిట్తో దాన్ని సాల్వ్ చేయొచ్చు. విత్ ఇన్ 1 to 1.5 minutes సాల్వ్ చేయొచ్చు. కొంచెం స్లో అడిషన్ చేస్తే 1.5 minutes, కొంచెం క్విక్గా అడిషన్ చేస్తే 1 minute సాల్వ్ చేయొచ్చు. మనం నేర్చుకునే పద్ధతి ఉంటుంది. ఏదైనా ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఎవరు చెప్పరు, దానికి సంబంధించిన కాన్సెప్ట్ అన్ని మనం క్లాస్లో క్లియర్గా ఏ ఫ్యాకల్టీ అయినా డిస్కస్ చేస్తారు. ఇక్కడ ఇంకోటి చెప్పిన క్వశ్చనే ఎగ్జాక్ట్గా రాదు, దాని అప్లికేషన్ పార్ట్ వస్తుంది. డివిజిబిలిటీ రూల్స్ గుర్తుపెట్టుకోండి. మీరు అరిథమెటిక్ లోపల ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే డివిజిబిలిటీ రూల్స్ రావాలి. ఆప్షన్ వెరిఫికేషన్ రావాలంటే డివిజిబిలిటీ రూల్స్ రావాలి అందరికీ కూడా. ఓకేనా, డివిజిబిలిటీ రూల్స్ రావాలండి. డివిజిబిలిటీ రూల్స్ అనేటివి రావాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ని మనం ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా ఎలిమినేట్ చేస్తాం. సో తర్వాత డిజిటల్ సమ్ మెథడ్ రావాలి. అంటే ఇక్కడ డిజిటల్ సమ్ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తాం ఎక్కడైతే క్యాలిక్యులేషన్ టఫ్ ఉంటుందో అక్కడ. సో తర్వాత మూడవది యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ రావాలండి. సో చాలా చోట్ల మనం ఓన్లీ లాస్ట్ డిజిట్ చూసి ఆన్సర్ పెడతా ఉంటాం. ఎందుకంటే ఇచ్చిన 4 ఆప్షన్లో 4 డిఫరెంట్ యూనిట్ డిజిట్స్ ఉంటే ఓన్లీ యూనిట్ డిజిట్తో కూడా మనం మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. అర్థమైందా? ఇవి అన్నిటితో రాకపోతే ఇంకొక మెథడ్ ఉంటుందండి, రైట్ మోస్ట్ నాన్ జీరో నంబర్ అని ఒక మెథడ్ ఉంటుందండి. రైట్ మోస్ట్ నాన్ జీరో నంబర్ అంటే చివరి నుండి 0 కానటువంటి అంకెను కూడా ఉపయోగించి మనం క్వశ్చన్స్ని ఆన్సర్ చేయవచ్చండి. అర్థమవుతుందని చెప్పేది. అయితే మనం ఏం చేస్తామంటే ఇవన్నీ నేర్చుకోకుండా 24 గంటలు షార్ట్ కట్ అంటాం. షార్ట్ కట్లు ఎక్కడి నుండో పుట్టుకురావు, ఇక్కడ నుండే పుట్టుకొస్తాయి. అండ్ ఇలా చూసి అలా పెట్టే క్వశ్చన్లు రోజులు వెళ్ళిపోయాయి. కాన్సెప్ట్ నేర్చుకోండి, కాన్సెప్ట్కి సంబంధించిన షార్ట్ కట్స్ నేర్చుకోండి. లైఫ్ లాంగ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ మీకు గుర్తుండిపోతాయి. నేను మళ్ళీ ఒకటే చెప్తున్నా, ఫస్ట్ రీజనింగ్ కంప్లీట్ చేయండి, తర్వాత అర్థమెటిక్ పార్ట్లో నంబర్ సిస్టమ్ చదవండి. నంబర్ సిస్టమ్ చదివిన తర్వాత మిగిలినవి చేయండి. మీకు చాలా మట్టుకి క్వశ్చన్స్కి ఆన్సర్ని అలా చూసి ఇలా పెట్టేయచ్చు. అండ్ మూడో విషయం, అడ్వాన్స్ మ్యాథ్స్లో కొన్ని జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఆల్జిబ్రా కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయి, అవి చూడండి. ఇక జనరల్ అవేర్నెస్ మీరు అందరూ కూడా ఆల్రెడీ చదివే ఉంటారు కాబట్టి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. స్టేట్ ఎగ్జామ్స్తో పాటుగా సెంట్రల్ ఎగ్జామ్స్ని కూడా ప్యారలల్గా చదవండి, ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. ఒకటి కాకపోతే ఇంకొకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెగ్లెక్ట్ చేయకండి. సెంట్రల్ ఎగ్జామ్లో ఏదో పెద్ద గొప్ప విషయాలు ఏముండవు, మనకంటే పెద్దది ఏం కాదు అక్కడ. మనం కొంచెం కష్టపడేది, దాంతోపాటు కొంచెం మ్యాథ్స్ నేర్చుకుంటే అయిపోతుంది. మీరు జనరల్ అవేర్నెస్లో కనుక స్ట్రాంగ్ ఉంటే ఈ పార్ట్ని కనుక స్ట్రాంగ్ చేయండి, ఇందులో కొంచెం నేర్చుకోండి, మీకు జాబ్ వచ్చేస్తుంది. ఓకేనా? విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. జై హింద్ అండ్ జై భారత్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.